హాయ్ ఫ్రెండ్స్, ఇక మనమైతే ఇవాళ అయితే రేకుల షెడ్ అయితే వేసిన. రేకుల షెడ్కి అయితే ఖర్చు ఎంత వచ్చిందో అయితే చెప్తాను. మన వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యండి. ఈ మన వెల్డింగ్ షాప్ వాళ్ళు అయితే రావడం జరిగింది. వెల్డింగ్లు అయితే కట్టడం జరిగింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇక మనకైతే మీదైతే రేకులు అయితే మనకు 5 రేకులు అయితే వచ్చినాయి. ఇది రేకులు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను. మన జైత్యాలోనే ఉంది మ్యానుఫ్యాక్చరింగ్. అది మనకైతే ఫీట్ వచ్చేసి రేకు 170 రూపాయలు పడ్డది. 14 ఫీట్ల రేకులు వేసిన. అలాగే మనకు సైడ్ పైపులు ఉంటాయి కదా, ఇనుపై, ఆ పైపులకైతే 69 రూపాయలు పడ్డది కేజీ. మనకైతే 5 పైపులు పట్టినాయి. అయితే ఈ సైడ్ కూడా గోడ పెట్టలేక రేకులే పెడుతున్నాను. పాత రేకులు ఉంటే ఆ రేకులకు సలాకలు తీసుకొచ్చాను, పట్టీలు. ఆ సలాకలు కూడా 69 రూపాయలకే కిలో. మనకైతే 7 సలాకలు అయితే పట్టినాయి. మనకైతే టోటల్గా ఖర్చు చుట్టూ సైడ్లకైతే పట్టీలు కొట్టి పట్టీలకు వెల్డింగ్ కొడుతారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సైడ్ పట్టీలు అయితే నిలబెడుతురు. మీద ఒకటి, కింద ఒకటి, మధ్యలో ఒకటి. ఈ పట్టీలకైతే చిన్న క్లిప్పులు లాంటివి చేసుకొని మొగరాలకైతే ఇట్లా క్లిప్పులు బోల్ట్ పెట్టి పిడివేసుకొని వెల్డింగ్ కొడతారు దానికి. ఇక్కడైతే క్లాంప్ పెట్టేసి క్లాంప్కి వెల్డింగ్ అయితే కొడతాడు చూడండి. అయితే మనకు లెవెల్ పైప్ తోటి లెవెల్ కూడా కొలుస్తుండు. మనకు లెవెల్ కరెక్ట్ ఉంటేనే మనకు రేకులకు సైడ్ డ్రిల్ వేస్తాం కదా, ఆ డ్రిల్ అనేది కరెక్ట్ రాదు సైజు లేకుంటే. ఇక్కడ పానబట్ట అయితే పెట్టి దానికైతే వెల్డింగ్ అయితే కొడుతున్నాం. దానిలో ఎంత వజన్ పెట్టినా కానీ కిందికైతే జరిగేది. అది మన ఫ్రెండ్స్ అయితే 2 ఉన్నారు మనకైతే హెల్పింగ్కి. వాళ్ళిద్దరు వచ్చేసి వెల్డింగ్ వాళ్ళు. ఇట్లా పట్టీలు కొట్టి మనకైతే వెల్డింగ్ కొట్టయితే గట్టి ఆగిపోతుంది. చుట్టూ 3 సైడ్లకు పట్టీలు కొట్టిపిస్తున్నా. అలాగే పాత రేకులు సైడ్లకు కొడతాను. చూస్తారు కదా, మన సైడ్కి అయితే పట్టీలు అయితే వెల్డింగ్ కొట్టడం అయితే లాస్ట్ పైప్. ఇది కొట్టుడు కంప్లీట్ అయిన తర్వాత రేకులు అయితే ఫిట్ చేస్తారు. ఇది వచ్చేసి వెల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మనకైతే రేకులు అయితే తీసుకుంటున్నాం పైకి. ఇట్లా రేకులు అయితే సైడ్కు నిలబెట్టి మనకైతే 9 ఫీట్ల రేకులు పడుతున్నాయి సైడ్లకు. కింద కూడా ఒక ఫీట్న్నర పెట్టు ఇడిచిపెట్టాను, ఎందుకంటే కింద ఒక 2 ఫీట్ల పెట్టు తాబుకుతోటి గోడ పెడతాను. ఇట్లా వేసి సైడ్లకు డ్రిల్ వేస్తున్నా. ఇక రేకు అయితే ఒక సైజు లేదని రేకు అయితే కట్ చేస్తుండు. మనకు వచ్చేసి రేకులకైతే ఫీటుకు 140 రూపాయలు అయితే పడ్డది. మనకు 5 రేకులు పడ్డాయి. ఒక్కొక్క రేకు వచ్చేసి 2300 పడ్డది. పైపులు వచ్చేసి మనకు 5 పట్టినాయి రేకులకు. సైడ్ పట్టీలు వచ్చేసి 7 పట్టినాయి. మనకు టోటల్గా ఖర్చు వచ్చేసి ఎంత అయిందంటే 22,000 ఖర్చు వచ్చింది. ఆ విత్ వెల్డింగ్తో కాకుండా 22,000 అయింది మనకు. పైపులకు రేకులకు 9,000 అయింది. పైపులకు 14,000 ఖర్చు వచ్చింది. మొత్తం 23,000 అయింది. ఈ రేకులు అయితే మన దగ్గర ఉంటే, రేకులు కూడా సరిపోకపోతే ఒక 8 రేకులు తీసుకొచ్చాను. ఒక్కొక్క రేకు 400 రూపాయలు పడ్డది. మనకైతే ఇంకొక రేకులు అయితే సరిపోలేదు. 7కైతే సరిపోయిన, 8కైతే కొట్టేసాను ఇలా వెల్డింగ్.
ఇంకొక 5 రేకులు అయితే మన రేకులు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి. మనకైతే ఇక రేకులు అయితే కంప్లీట్ చేసినాక తర్వాత కూడా మళ్ళీ ఇంకో వీడియో అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను. మన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ పెట్టండి. మన వీడియో నచ్చితే అయితే లైక్ చేయర్రి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ పెడతాను. ఇంకా థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా.